అనగనగా ఒక ఊరిలో ప్రసాద్ అనే రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా నిజాయితీపరుడు. ప్రసాద్ తన ఊరిలో ఎవరికి సహాయం అవసరమైనా అందరికీ సహాయం చేసేవాడు. అదే ఊరిలో మల్లేష్ అనే రైతు కూడా ఉండేవాడు. ప్రసాద్, మల్లేష్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. కానీ మల్లేష్ చాలా స్వార్థపరుడు. ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. ప్రసాద్ అందరికీ సహాయం చేయడం వల్ల అందరూ ప్రసాద్ని పొగిడేవారు. మల్లేష్కి అదంతా నచ్చేది కాదు. ప్రసాద్, మల్లేష్ ఒకేసారి తమ తమ భూమిలో పంట వేశారు. ఆ పంట కోతకు వచ్చింది. కానీ మల్లేష్ వేసే పంట కంటే ప్రసాద్ వేసిన పంట చాలా బాగుంది మరియు అధిక దిగుబడినిచ్చేలా ఉంది. అది చూసిన మల్లేష్ స్వార్థంతో ఒకరోజు రాత్రి ప్రసాద్ పంటకి నీటిగట్టును పారతో తెంచేసి వెళ్ళిపోయాడు. అది దూరం నుంచి చూసిన ప్రసాద్ యథావిధిగా ఆ గట్టుని అలాగే నిర్మించాడు. కానీ ప్రసాద్ మాత్రం మల్లేష్ని ఏమీ అనలేదు. ఆ తరువాతి రోజు తన పంటని కోత కోయించి అధిక ధరకు అమ్మాడు ప్రసాద్. అది చూసిన మల్లేష్ ఆశ్చర్యంలో ఉండిపోయి ఏమీ అర్థం కాలేదు. అదే రోజు రాత్రి వర్షం రావడంతో మల్లేష్ పంట మొత్తం మునిగిపోయింది. మల్లేష్ తన తప్పును తెలుసుకుని అప్పటినుంచి అందరికీ సహాయం చేసేవాడు. మంచిగా ఉండటం మొదలుపెట్టాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మనం ఎవరికైనా మంచి చేయాలనుకుంటే మనకి తిరిగి మంచే జరుగుతుంది. అలాగే మనం ఎవరికైనా చెడు చేయాలి అనుకున్నప్పుడు ఆ చెడు తిరిగి మనకే వస్తుంది.